ఓం శాంతి 7/1/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. క్రొత్త సంవత్సరంలో విశేష సంకల్పం మాస్టర్ విధాతలుగా అవ్వండి. ఈరోజు విధాత అయిన తండ్రి తమ మాస్టర్ విధాతలైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. విధాత అయిన తండ్రి తన పుత్రుడి చార్టు చూస్తున్నారు, ప్రతి బిడ్డ చార్ట్. విధాత ద్వారా లభించిన ఖజానాల నుండి ఎంతవరకు విధాత సమానంగా మాస్టర్ విధాతలుగా అయ్యారు? జ్ఞాన విధాతలుగా ఉన్నారా? సర్వశక్తుల విధాతలుగా ఉన్నారా? ఇచ్చేవారిగా, సమయానుసారంగా, ఆవశ్యకత అనుసారంగా ప్రతి శక్తి యొక్క విధాతలుగా అయ్యారా? గుణాల విధాతలుగా అయ్యారా? ఆత్మిక దృష్టి, ఆత్మిక స్నేహాల విధాతలుగా అయ్యారా? సమయానుసారంగా ప్రతి ఆత్మకు సహయోగమునిచ్చే విధాతలుగా అయ్యారా? నిర్బలురకు తమ శ్రేష్ఠ సాంగత్య విధాతలుగా, శ్రేష్ఠ సంపర్క విధాతలుగా అయ్యారా? అప్రాప్తి ఆత్మలను తృప్తి ఆత్మలుగా చేసే ఉత్సాహ ఉల్లాసాల విధాతలుగా అయ్యారా? ఈ చార్టు ప్రతి మాస్టర్ విధాతకు ఎలా ఉందో చూస్తున్నారు. విధాత అనగా ప్రతి సమయము, ప్రతి సంకల్పము ద్వారా ఇచ్చేవారు. విధాత అనగా విశాల హృదయులు, సాగరం సమానంగా ఇవ్వటంలో విశాల హృదయం కలవారు. విధాత అనగా తండ్రి నుండి తప్ప ఏ ఆత్మ నుండి ఏది తీసుకునే భావన ఉంచుకునేవారు కాదు, సదా ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా ఆత్మిక స్నేహం ఇస్తున్నా ఒకటికి బదులు 10 రెట్లు ఇచ్చేవారు. ఎలాగైతే తండ్రి తీసుకోరో ఇచ్చే వారిగా ఉన్నారో అలా ఉండాలి. ఒకవేళ ఎవరైనా తమలో ఉన్న పాత పనికిరానివి ఇచ్చినా అందుకు బదులు ఎంత ఇస్తారు అంటే ఆ తీసుకోవడం ఇవ్వడంగా మారిపోతుంది. ఇటువంటి మాస్టర్ విధాతలు అనగా ప్రతి సంకల్పంలో, ప్రతి అడుగులో ఇచ్చేవారు. మహాదాతలు అనగా విధాతలు, సదా ఇచ్చే వారిగా ఉన్న కారణంగా సదా నిస్వార్థంగా ఉంటారు. స్వంత స్వార్థానికి అతీతంగా తండ్రి సమానం సర్వులకు ప్రియంగా ఉంటారు. విధాత ఆత్మల పట్ల స్వతహాగా అందరికీ గౌరవం యొక్క రికార్డు ఉంటుంది. విధాత స్వతహాగా అందరి దృష్టిలో దాత అనగా మహాన్గా ఉంటారు. అటువంటి విధాతలుగా ఎంతవరకు అయ్యారు? విధాత అనగా రాజవంశీయులు, విధాత అనగా పాలన చేసేవారు. తండ్రి సమానంగా సదా స్నేహము, సహయోగాల సహాయం యొక్క పాలన ఇచ్చేవారు. విధాత అనగా సదా సంపన్నమైన వారు కావున తీసుకునే వారిగా ఉన్నామా లేక మాస్టర్ విధాతలుగా ఇచ్చే వారిగా ఉన్నామా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు సమయానుసారంగా మాస్టర్ విధాత పాత్రను అభినయించాలి. ఎందుకంటే సమయము సమీపంగా వస్తోంది, అనగా తండ్రి సమానంగా కావాలి. ఇంకా ఇప్పటి వరకు తమ కోసం తీసుకునే భావన కలవారిగానే ఉంటే విధాతలుగా ఎప్పుడవుతారు? ఇప్పుడు ఇవ్వడమే తీసుకోవడం. ఎంతగా ఇస్తారో అంత స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. ఏ విధమైన హద్దు విషయాలను తీసుకునే వారిగా అవ్వకండి. ఇప్పటి వరకు తమ హద్దులోని ఆశలను, శరీరానికి సంబంధించినవే పూర్తి చేసుకునే కోరిక ఉంటే విశ్వంలోని ఆత్మలందరి ఆశలు ఎలా పూర్తి చేస్తారు? కొద్దిగా పేరు కావాలి, కొద్దిగా గౌరవం కావాలి, స్నేహం కావాలి, శక్తి కావాలి, ఇలా ఇంతవరకు స్వార్థి అనగా స్వయం కోసం ఇటువంటి కోరికలను ఉంచుకునే వారిగా ఉంటే కోరిక అంటే ఏంటో తెలియని స్థితిని, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని ఎప్పుడు అనుభవం చేస్తారు? ఈ హద్దులోని కోరికలు ఎప్పుడు మంచిగా కానివ్వవు. ఈ కోరిక కూడా రాయల్ బికారితనపు అంశం. అధికారుల వెనుక ఇవన్నీ స్వతహాగానే వస్తాయి. కావాలి కావాలి అన్న పాటను పాడరు. బాబా లభించారు, తయారైపోయాము అన్న పాటను పాడుతూ ఉంటారు. బేహద్దు విధాత కొరకు ఈ హద్దులోని ఆశలు లేక కోర్కెలు స్వయంగా నీడ సమానంగా వారి వెనుకనే నడుస్తాయి. పొందాల్సిందంతా పొందేశాము అనే పాట పాడుతున్నప్పుడు
మళ్ళీ ఈ హద్దులోని పేరు, గౌరవము, కీర్తి పొందాలి అని ఎలా ఉంటుంది? లేకపోతే పాటను మార్చేయండి. 5 తత్వాలు కూడా విధాతలైన మీ ముందు దాసీగా అయిపోయి, మీరు ప్రకృతి జీత్, మాయా జీత్‌గా అయినప్పుడు మీ ముందు ఈ హద్దు కోర్కెలు ఎలాంటివి అంటే సూర్యుడి ముందు దీపము లాంటివి. ఎప్పుడైతే సూర్యుడిగా అయిపోయారో మరి ఈ దీపాల అవసరం ఏముంది? కావాల్సింది పొంది తృప్తి పొందేందుకు ఆధారం ఏది కావాలో దానిని ఎక్కువలో ఎక్కువగా ఇస్తూ ఉండండి. గౌరవం కావాలి అంటే గౌరవాన్ని ఇవ్వండి, తీసుకోకండి. పేరు కావాలి అంటే తండ్రి పేరును దానం చేయండి. అప్పుడు స్వతహాగా మీ పేరు ప్రసిద్ధమైపోతుంది. ఇవ్వడమే తీసుకునేందుకు ఆధారం. ఎలాగైతే భక్తి మార్గంలో కూడా ఏదైనా వస్తువు లోటుగా ఉంటే దాని ప్రాప్తి కొరకు అది పొందడానికి ఆ వస్తువును దానం చేయిస్తారు. ఈ ఆచారం నడుస్తూ వచ్చింది. అప్పుడు ఈ ఇవ్వడం తీసుకోవడంగా అయిపోతుంది. అలా దాత పిల్లలైన మీరు కూడా ఇచ్చే దేవతలుగా అయ్యేవారు. ఇచ్చే దేవతలు, శాంతి దేవతలు, సంపత్తి దేవతలు అని మీ అందరినీ మహిమ చేస్తూ ఉంటారు. తీసుకునే వారిని మహిమ చేయరు. కావున ఈరోజు ఈ చార్టును బాబా చూస్తూ ఉన్నారు. దేవతలుగా అయ్యేవారు ఎంతమంది ఉన్నారు, తీసుకునేవారు ఎంతమంది ఉన్నారు. లౌకిక ఆశలు, కోర్కెలు అయితే సమాప్తమైపోయాయి. ఇప్పుడు ఇవి అలౌకిక జీవితంలోని బేహద్దు కోర్కెలు. ఇవైతే జ్ఞానానికి చెందినవి కదా అని అనుకుంటారు. ఇవైతే ఉండాలి కదా అని భావిస్తారు. కానీ హద్దులోని ఏ కోర్కెలు ఉంచుకునేవారు మాయను ఎదుర్కోలేరు. ఇవి అడిగితే లభించేవి కానే కావు. ఎవరితోనైనా నాకు గౌరవాన్ని ఇవ్వండి లేక గౌరవాన్ని కలిగింప చేయండి అని అడిగారు అనుకోండి, అడిగితే లభించే ఈ మార్గమే తప్పు. గమ్యం ఎక్కడి నుండి లభిస్తుంది? కనుక మాస్టర్ విధాతలుగా అవ్వండి. అప్పుడు స్వతహాగానే అందరూ మీకు ఇచ్చేందుకు వస్తారు. కీర్తిని కోరుకునేవారు వ్యాకులత పడతారు. కావున మాస్టర్ విధాత స్వమానంలో ఉండండి. నాది నాది అని అనకండి. అంతా మీదే మీదే అని అనండి. మీరు నీదిగా చేస్తే బాబా దానిగా, అప్పుడు అందరూ మీదే మీదే అని అంటారు. నాది నాది అని అనడం వలన ఏదైతే వస్తుందో అది కూడా పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కడ సంతృప్తి ఉండదో అక్కడ ప్రాప్తి కూడా అప్రాప్తి సమానంగా ఉంటుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ కొద్దిగా అయినా కూడా అన్నిటి సమానంగా ఉంటుంది. కావున మీదే మీదే అనడం వలన ప్రాప్తి స్వరూపులుగా అవుతారు. ఎలాగైతే ఇక్కడ చిన్న గోపురం లోపల శబ్దం చేసినట్లయితే అదే శబ్దం తిరిగి వస్తుందో మీకు వినపడుతుందో, అదేవిధంగా ఈ అనంతమైన గోపురంలో ఒకవేళ మనస్ఫూర్తిగా బాబాది, మీది అనుకోవాలి. కానీ నాది అన్నట్టయితే అన్ని వైపుల నుండి అదే నాది అనే శబ్దాన్నే వింటారు. మీరు కూడా నాది అంటారు, వారు కూడా నాది అంటారు. కావున ఎంత హృదయపూర్వకమైన స్నేహంతో, స్వార్థంతో కాకుండా మీది బాబా అని అంటారో అంతే హృదయపూర్వక స్నేహంతో మీ ముందు ఎవరుంటారో వారు, మీ ముందు అంటే ముందరని కాదు, మీదే అని అంటారు ఎవరైనా. ఈ విధి ద్వారా నాది నాది అనే హద్దు బేహద్దులోకి పరివర్తన అయిపోతుంది. అంతేకాక తీసుకునే వారికి బదులు మాస్టర్ విధాతలుగా అయిపోతారు. కావున ఈ సంవత్సరం సదా మాస్టర్ విధాతలుగా అవుతాము అనే విశేష సంకల్పం చేయండి. అర్థమైందా? మహారాష్ట్ర జోన్ వారు వచ్చారు. కావున మహాన్గా అవ్వాలి కదా. మహారాష్ట్ర అనగా సదా మహాన్గా అయ్యి అందరికి ఇచ్చేవారిగా అవ్వటం. మహారాష్ట్ర అనగా సదా సంపన్న రాష్ట్రం. దేశం సంపన్నంగా ఉన్నా లేకపోయినా మహానాత్మలైన మీరు సంపన్నంగా ఉన్నారు. కావున మహారాష్ట్ర అనగా మహాదాని ఆత్మలు. రెండవ వారు యూపీ వారు. యూపీలో కూడా పతిత పావని గంగా నది మహత్వం ఉంది. కావున సదా ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారు. అప్పుడే పతిత పావనులుగా అవ్వగలరు. కావున యూపీ వారు కూడా పవిత్రత భండారము, సదా సర్వుల పట్ల పవిత్రత దోసిలిని ఇచ్చే మాస్టర్ విధాతలు. కావున ఇరువురు మహాన్గా అయ్యారు. బాప్దాదా కూడా మహాన్ ఆత్మలందరినీ చూసి హర్షితమవుతారు.
డబల్ విదేశీయులు అంటే డబల్ నశాలు ఉండేవారు. ఒకటి స్మృతి నశ, రెండవది సేవ నశ. మెజారిటీ డబల్ నశాలు సదా ఉండేవారు. ఈ డబల్ నశాయే అనేక నశాల నుండి రక్షిస్తుంది. కావున డబల్ విదేశీ పిల్లలు కూడా 2 విషయాల రేస్లో మంచి నంబర్ తీసుకుంటున్నారు. బాబా మరియు సేవల గురించే పాటను స్వప్నంలో కూడా పాడుతూ ఉంటారు. కావున ఇది 3 నదుల సంగమం. గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం. 3 ఉన్నాయి కదా. సత్యమైన అల్లా నివసించే స్థానంలో 3 నదుల సంగమం జరుగుతూ ఉంది. మంచిది. సదా మాస్టర్ విధాతలందరికీ, సదా అందరికీ ఇచ్చే భావనలో ఉండేవారికి, దేవతలుగా అయ్యేవారికి, సదా నీది నీది అనే పాటను గానం చేసేవారికి, సదా అప్రాప్తి ఆత్మలను తృప్తిగా చేసే సంపన్న ఆత్మలకు విధాత, వరదాత, బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్లతో కలయిక. సేవాదారులు సేవ చేయడం వలన స్వయం కూడా శక్తిశాలిగా అవుతారు మరియు ఇతరులలో కూడా శక్తిని నింపేందుకు నిమిత్తంగా అవుతారు. సత్యమైన ఆత్మిక సేవ సదా స్వఉన్నతి మరియు ఇతరుల ఉన్నతికి నిమిత్తంగా తయారు చేస్తుంది. ఇతరుల సేవ చేసేందుకు ముందు స్వసేవను చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరులకు వినిపించడం అనగా ముందు స్వయం వినటం. ముందుగా తమ చెవులలోకి వెళ్తుంది కదా, వినిపించడం జరగదు, వినడం జరుగుతుంది. కావున సేవ ద్వారా డబల్ లాభం కలుగుతుంది. స్వయానికి మరియు ఇతరులకు కూడా లాభం కలుగుతుంది. సేవలో బిజీగా ఉండడం అనగా సహజంగా మాయాజీత్గా అవ్వటం. బిజీగా లేనప్పుడే మాయ వస్తుంది. సేవాదారులు అనగా బిజీగా ఉండేవారు. సేవాదారులకు ఎప్పుడు తీరిక ఉండదు. తీరిక లేకపోతే మాయ ఎలా వస్తుంది? సేవాదారులుగా అవ్వడం అనగా సహజమైన విజయులుగా అవ్వటం. సేవాదారులు మాలలో సహజంగా రాగలరు, ఎందుకంటే వారు సహజంగా విజయులుగా ఉంటారు. కావున విజయులు విజయ మాలలోకి వస్తారు. సేవాదారులు అనగా తాజా ఫలం తినేవారు. తాజా ఫలాన్ని తినేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. తాజా ఫలాలను, తాజా కూరలను తినమని డాక్టర్లు కూడా చెప్తారు. కావున సేవ చేయడం అనగా విటమిన్లు లభించడం. మీరు అటువంటి సేవాదారులే కదా. సేవకు ఎంత మహత్వం ఉంది. ఇప్పుడు ఈ విషయాలను చెక్ చేసుకోండి. అటువంటి సేవ అనుభవం అవుతోంది కదా. ఎవరెంత చిక్కులలో ఉన్నా సేవ సంతోషంగా నాట్యం చేయిస్తుంది. ఎవరు ఎంత రోగులుగా ఉన్నా సేవ ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. సేవ చేస్తూ చేస్తూ రోగగ్రస్తులుగా అయిపోతారు అని కాదు. రోగులను ఆరోగ్యంగా తయారు చేసేదే సేవ. అటువంటి అనుభవం కావాలి. మీరు అటువంటి విశేష సేవాధారి విశేషాత్మలు. బాప్దాదా సేవాదారులను సదా శ్రేష్ఠ సంబంధంతో చూస్తారు. ఎందుకంటే సేవ కొరకు త్యాగులుగా, తపస్వీలుగా అయితే అయ్యారు కదా. త్యాగము మరియు తపస్సును చూసి బాప్దాదా సదా సంతోషంగా ఉన్నారు. సేవాదారులతో. సేవాదారులు అనగా సదా సేవ కొరకు నిమిత్తంగా అయిన ఆత్మలు అని అర్థం. సదా స్వయాన్ని నిమిత్తంగా భావించి సేవలో ముందుకు వెళ్ళండి. నేను సేవాధారిని. ఈ నేను అనే భావమైతే రావటం లేదు కదా. తండ్రి చేయించేవారు, నేను నిమిత్తంగా ఉన్నాను. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు. ఈ శ్రేష్ఠ భావనతో సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఒకవేళ నేను చేసేవాడిని అని అనుకుంటే అతీతంగా మరియు ప్రియంగా ఉండలేరు. కావున సదా అతీతంగా మరియు ప్రియంగా అయ్యేందుకు సహజ సాధనం చేయించే తండ్రి చేయిస్తున్నారు అనే స్మృతిలో ఉండడం. దీని ద్వారా సఫలత కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక సేవ కూడా సహజం అవుతుంది, శ్రమ అనిపించదు. ఎప్పుడు నేను అన్న చక్రంలోకి వచ్చేవారు కాదు. ప్రతి విషయంలో బాబా బాబా అన్నట్లయితే సఫలత ఉంటుంది. అటువంటి సేవాదారులు సదా ముందుకు వెళ్తారు. ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తారు. లేకపోతే స్వయం కూడా ఒకసారి ఎగిరే కళ, ఒకసారి ఎక్కే కళ, ఒకసారి నడిచే కళ, అలా మారుతూ ఉంటారు. ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేయలేరు. సదా బాబా బాబా అనేవారు కూడా కాదు, చేసి చూపించేవారు. అటువంటి సేవాదారులు
సదా బాప్దాదాకు సమీపంగా ఉంటారు. సదా విఘ్న వినాశకులుగా ఉంటారు. మంచిది. ఓం శాంతి.